బండి కొడుకు కేసు, అమ్మాయి పేరెంట్స్ పెద్ద ప్లాను, ఆ తర్వాత వెనక ఉన్నది ఆ పార్టీ నేతలే. ఇవకి చెప్పిర్రు, ఇవకి చెప్పేసిరు అన్నట్టు. ఆ పార్టీ నేతలే ఉన్నారు. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ప్లాన్ చేసి, పెద్ద ప్లాన్ అంటే ఏందండి? 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడమా? ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు బెంజ్ కారులో BMW తిరుగుతారు. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారండి. మగధా న్యూస్ అక్క పెద్ద ప్లాన్ చేసిరట అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు. ఏం ప్లాన్ చేశారు? పెద్ద ప్లాన్ అంటే ఏందా ప్లాన్? బండి సంజయ్ ఇంటికి అమ్మాయి కుటుంబం పోయింది, మీకు తెలియదా? ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులను బండి సంజయ్ బెదిరించి భయపెట్టి పంపించినటువంటి విషయం మీకు తెలియదా? నీచంగా మాట్లాడి పంపించినట్ట. మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో నాకు తెలియదు, నా కొడుకునైతే మీ అమ్మాయికి ఇయ్యా అని చెప్పి బండి సంజయ్ చెప్పిండట. అమ్మాయి వాళ్ళ తల్లి చెప్పింది, చాలా క్లియర్గా పేపర్లో మెన్షన్ చేసింది, మాట్లాడింది. ఎమోషనల్గా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నది, చాలా ఎఫెక్ట్ అవుతున్నామని చెప్తున్నది. మీరు కూడా ఆడపిల్లనే కదా, మీరు కూడా మహిళ కదా, మీకు తెలియదు ఆడపిల్ల బాధ ఎంత ఉంటుందో. మగధా న్యూస్ పెద్ద ఛానల్. ఆ తర్వాత ఇగో బండి సంజయ్ కొడుకు కేసులో భయంకర నిజాలు మగధా చేతిలో. మగధా న్యూస్ చేతిలో భయంకరమైన నిజాలు అంటే ఏందమ్మా? ఆమె ఏమంటది? ఆమె మేజర్ అంటది. ఎవరు? ఆ అమ్మాయి మేజర్ అట. 2021లో ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఏదో చలాన్ పడ్డదట, అప్పుడు కేసు ఉన్నదట, అప్పుడు 15 ఏళ్ళు ఉన్నదట, ఇప్పుడు మేజర్ అట. ఎట్లా మేజర్ అంటారండి? బర్త్ సర్టిఫికేట్లు వెరిఫై చేయాలా, ఆమె పాన్ కార్డ్ వెరిఫై చేయాలా, ఆధార్ కార్డ్ వెరిఫై చేయాలా, ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్ వెరిఫై చేయాలి. అన్నిట్లో 2010, 2008 ఉందట. అంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల కిందికే వస్తుంది కదా, 18 ఏళ్ళ కంటే కిందికే వస్తుంది కదా ఆ అమ్మాయి. మరి మగధా న్యూస్కు తెలియదా? చాలా పెద్ద ఛానల్ కదా మగధా న్యూస్. తెలంగాణలో ఆంధ్రాలో జరుగుతున్న అన్యాయాలపైన మాట్లాడుతుంది కదా మగధా న్యూస్. మరి అన్యాయాలపైన ఎక్కడ మాట్లాడాడు కనబడతలేదు కదా. సర్లే, ఇంకున్నాయా? చాలా వీడియోలు చేసింది అక్క. బండి సంజయ్ తప్పు చేశాడు, పొన్నం ప్రభాకర్ వీడియో పెట్టింది. జర్ర ఒప్పుకోబట్టు. అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పిందో నేను చెప్తా. బండి కుమారుడి వివాదం హనీ ట్రాప్ ఆరోపణల రాజకీయ టార్గెటింగ్. అబ్బా ఎంత పెద్ద తంబు. బండి సంజయ్ కుమారుడి వివాదం హనీ ట్రాప్ ఆరోపణల రాజకీయ టార్గెటింగ్. నాకు కొంచెం కన్ను కనబడాయి, అందుకే దగ్గర పెట్టి చూస్తున్నా. ఈ విధంగా తమ్లైన్లు. ఎవరిని సపోర్ట్ చేయనీకక్క? బండి సంజయ్ కుమారుడిపై కేసు, తప్పు ఎవరిది, టార్గెట్ ఎవరు? అంటే మీరు అమ్మాయి తరపున అయితే ఉండనీకి లేరు. ఇంతసేపు బండి సంజయ్ కొడుకు సపోర్ట్ చేయాలి. మీ కథ అర్థమైపోతుంది మాకు ఇప్పుడు, వెంటనే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ లేఖ చదువైన ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఈ లేఖ విడుదల చేసింది, ఈ లేఖ చదువైనా అట్లీస్ట్ ఈ ప్రెస్ నోట్ చదువైనా మీ మనస్తత్వం మార్చుకోండి. మీకున్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఆలోచనను మార్చుకోండి.